చిన్న పిల్ల 13 సంవత్సరాల పిల్లలో వాడు చూడటానికి ఏం కామం కనపడిందో వాడికి తెలియాలి. వాడికి ఈ శిక్షలు సరిపోవు. బహిరంగ ఎన్కౌంటర్ చేయాలా? నేను మా పిల్లలాంటిది ప్రతి ఒక్కరు ఆడవాళ్ళందరూ పోతుంటారు ఇళ్ళకి. అలాంటి అమ్మాయిని ఇట్లా చేయడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి దుర్మార్గులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 12 ఏళ్ల బాలికపై వ్యక్తి అత్యాచారం చేసినట్లు వస్తున్నటువంటి ఫిర్యాదుల ఆధారంగా ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఖమ్మం పోలీసులు. ఈరోజు శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా రాపర్తి నగర్ ప్రైడ్ అపార్ట్మెంట్ లో ఒక హృదయ విదార సంఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ఎటుబోతుంది? ఖమ్మం జిల్లాలో మైనర్ బాలికలకి, హిందూ అమ్మాయిలకి రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడ హిందూ అమ్మాయిలు కనపడితే అక్కడ లవ్ జిహాదీ పేరుతో వాళ్ళని ట్రాప్ చేయటం, మైనర్ బాలికలు అయితే వాళ్ళ మీద అత్యాచారం చేసే ఘటన గత కొన్ని నెలలుగా అనేకమైన మనం ఖమ్మం జిల్లా చూసాము. మొన్న కొదుమూరు దగ్గర మదర్సాలో ఉంటూ అక్కడికి వెళ్లి అమ్మాయి మీద లైంగిక దాడులు జరిగిన సంఘటనని మర్చిపోకముందే రాపర్తి నగర్ ప్రైడ్ అపార్ట్మెంట్ లో 2వ ఫ్లోర్ లో నివాసం ఉంటున్నటువంటి ముస్లిం మహమ్మద్ గౌడ్ పాషా పార్వతి గారు, రమేష్ గారి యొక్క కుమార్తె పైన లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించే వరకు అపార్ట్మెంట్ నుంచి కిందకు దోస్తే ఆ అమ్మాయి యొక్క 2 చేతులు వెన్నుముక ఇరిగి దారుణమైన పరిస్థితిలో పాప కొట్టమిట్లాడుతుంది. కొవ్వెక్కి ఒళ్ళు బలిసి మానవత్వం మరిచి మృగం కంటే ఘోరంగా ఒక మైనర్ లైంగిక దాడులు ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిందితుడికి ఏదైతే అత్యాచారానికి పాల్పడ్డ యొక్క గౌస్ పాషాని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి క్రూరుల్ని, మూర్ఖుల్ని, ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తేనే నా కొడుకులకు బుద్ధి వస్తుంది, యదవలకు బుద్ధి వస్తుంది, వెన్నులో వణుకు పుడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున వాడికి ఈ శిక్షలు సరిపోవు. బహిరంగ ఎన్కౌంటర్ చేయాలా? నేను ఈ ఖమ్మంలో జరిగిన ఈ సంఘటన మరీ బాధాకరం. మా పిల్లలాంటిది ప్రతి ఒక్కరు ఆడవాళ్ళందరూ పోతుంటారు ఇళ్ళకి. అలాంటి అమ్మాయిని ఇట్లా చేయడం అనేది చాలా బాధాకరం. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. అందరి మధ్యలో గురించి ఇస్తే మంచికూడదని మా ఉద్దేశం. అంతే. ఒకరోజు సాయంత్రం నన్ను కింద ఉంటే మా మమ్మీ వాళ్ళు వచ్చి షర్ట్ ఇప్పి చూసుకుంటే అట్టబడితే అట్లా చేసిండు. అప్పటి నుంచి ఆయన అంటే నాకు భయం వేసి ఆయన ఉన్నప్పుడు బయటికి రాలేదు. ఒకరోజు ఆయన ఉండో లేదో తెలియలేదు. అయితే పైన పోయేటప్పుడు 2వ ఫ్లోర్ కన్నించి ఎవరు వచ్చినట్టు అనిపించింది. సాయిబుల్ అంకులే అనుకున్నా, కానీ తిరిగి చూడలే. పట్టించుకోకుండా పైన పోతే 3వ ఫ్లోర్ కానించి సాయిబుల్ అంకుల్ ఉన్నట్టు అనిపించింది. అయితే తర్వాత కళ్ళు కడబడిపోతే సాయిబుల్ అంకుల్ వచ్చి అటు చేసింది. భయం వేసి ఎవరేమనుకొని లేచి కళ్ళు తిరిగేమో అనుకొని పోయి నిలబడ్డా. ఆయన వచ్చి ఎత్తుకొని అవతల పక్క పడేసిపోయాను. సోదరికి ఇలా జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే అతనికి సరైన శిక్ష విధించాలి. అలాగే మన ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. వాళ్ళకి మా రజకులకి సరైన న్యాయం చేయాలని మేము కోరుకుంటూ ఇలాంటి అవకాశాన్ని చేయకూడదని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి. నా పేరు కణతాల నరసరావు. ఇక్కడ ఈరోజు రాపర్తి నగర్లో ఒక మైనర్ రజక బాలిక మీద జరిగినటువంటి ఒక సంఘటన అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. నిజంగా ఈ రోజున మా యొక్క
యొక్క రజక జాతి ప్రతి కుటుంబంలో ఒక పురుడు దగ్గర నుంచి వాళ్ళు చచ్చిన తర్వాత చేసే పుణ్యాగం దాకా ప్రతి కార్యక్రమంలో మా రజకులు ఎంతో సేవ చేస్తూ ఉంటారు. అలాంటి రజక జాతిని ప్రతినిత్యం కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి దారుణాలు మా మీద జరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏ విధంగా అయితే పెడతారో మా రజక జాతిలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలపై చిన్న పిల్ల 13 సంవత్సరాల పిల్లలో వాడు చూడటానికి ఏం కామం కనపడిందో వాడికి తెలియాలి. ఈ ఆడపిల్ల మీదనే కాదు, ప్రతి ఒక్క కుటుంబాల్లో చెప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఇళ్లలో పని చేసుకుంటూ ఆడపిల్లగాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద జోకులు వేయటం, కామెడీలు చేయటం, తర్వాత వాళ్ళని ఈ విధంగా లోపరుచుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు వీటిని ఇటుపై దృష్టి పెట్టి ఇలాంటి దుర్మార్గులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం అలానే మన ఖమ్మం పోలీస్ శాఖ వారు ఆ యొక్క సంబంధిత వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు చేసి ఆల్రెడీ అతన్ని స్టేషన్కి తరలించారు. ఆ విధంగా అయితే ఆ పిల్లకి న్యాయం జరిగింది. కానీ ప్రభుత్వం కూడా ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ పిల్ల చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది, చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉంది. కాబట్టి ఆ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశిస్తూ వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ప్రస్తుతం ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం ఈ ఇష్యూ కొంచెం సెన్సిటివ్ ఇష్యూ. నిజానికి పోక్సో కేసులో అటు బాధితులు నిందితుల వివరాలు మనం వెల్లడించకూడదు, కానీ కేసు విషయంలో ఎటువంటి ప్రాథమిక విషయం జరిగింది, నిందితుని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా, ఎంతసేపట్లో తీసుకునే అవకాశం? నిందితుని అతి త్వరలో తీసుకుంటాము. మనకి ఒక 2-3 గంటల్లో నిందితుని కూడా అదుపులో తీసుకుంటాము. నిన్న బాధితురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు, పోక్సోను అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉంది. త్వరలో నిందితుని అదుపులో తీసుకొని చట్టం ముందు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. చిన్నారితో కూడా మీరు మాట్లాడినట్లు సమాచారం అంతుంది. సో ఆ పాప ఏం చెప్పింది, అసలు పాప ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడ ఉంది. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం రివీల్ చేయడానికి వీలు కాదు. కేసు ప్రస్తుతం పోక్సో కేసు కావడంతో అసలు పోలీసులు కూడా ఎటువంటి వివరాలు బయటికి వెల్లడించలేకపోతున్నామని ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకున్నామని, ఖచ్చితంగా నిందితుడిపై కఠిన సెక్షన్లను కూడా అమలు చేసే విధంగా పూర్తి స్థాయిలో విచారణ ముమ్మరంగా కొనసాగుతుందని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే నిందితుడిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఈ అంశంలో అటు బాలిక కుటుంబ సభ్యులు కూడా న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది జకీర్తో ఉదయ్, సుమన్ టీవీ, ఖమ్మం నుంచి. అమ్మాయి లేచి నడిచేటట్టు లేదు, బతికిద్దా చచ్చిపోయిద్దా తెలియని పరిస్థితిలో ఉంది. పిల్ల బతికి ఉండి భగవంతుడు ఉండి బతికిచ్చి ఆ నిజం నా నోటితోనే చెప్పించిండు సార్. అన్నీ ఇరిగిపోయిన ఎన్నుపూసి ఇరిగింది, ఊపిరితిత్తుల గాలి తీసుకోలేకపోతుంది, మొత్తం కడుపులో మొత్తం బ్లీడింగ్ అవుతుందండి. తీయాలి చూస్తే నా బిడ్డ పరిస్థితి చాలా బాధగా ఉంది సార్. ఓ కామాంధుడి అఘాయిత్యానికి 12 ఏళ్ల బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన అందరినీ కన్నీరు పెట్టిస్తుంది. 12 ఏళ్ల వయసున్నటువంటి ఓ బాలికపై 47 ఏళ్ల వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. చిత్రహింసలకు గురి చేశాడు. అంతటితో ఆగలేదు. దాదాపు అపార్ట్మెంట్లోని 3వ ఫ్లోర్ నుంచి ఆ బాలికను కిందకి నెట్టేశాడు. ప్రస్తుతం ఆ ఘటనతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం వైద్యులు అత్యవసర చికిత్స చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశంపై ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మంలోని మమతా ఆసుపత్రిలో ప్రస్తుతం ఆ బాలికకు చికిత్స అందిస్తున్నారు. బాలిక వివరాలు మనం బయటికి వెళ్లించడం సమంజసం కాదు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా నేను వెల్లడించలేకపోతున్నాను. ఏదేమైనప్పటికీ ఈ ఘటనతో ఖమ్మం జిల్లా వాసులందరూ కూడా ఆందోళన గురి చెందుతున్నటువంటి అంశం. కేవలం 12 ఏళ్ల వయసున్నటువంటి ఆ పసి బాలికపై అత్యంత కిరాతకంగా వ్యవహరించడమే కాదు, ఆమెను 4వ ఫ్లోర్ నుంచి కిందకి నెట్టేశాడు. దీంతో ఆ చిన్నారి ఆరోగ్యం విషమ పరిస్థితికి చేరుకుంది. దాదాపు శరీరంలోని అనేక భాగాలు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. పక్కటెముకలు కావచ్చు, ఎముకలు, కీళ్ళు అన్నీ కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక కుటుంబ సభ్యులు నాతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, నిందితుడు ఏ రోజు ఆ అమ్మాయిపై ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డాడు, మీకేమైనా అమ్మాయి చెప్పిందా? దాదాపు 6వ తేదీన ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత
మీకు చిన్నారి ఏమైనా విషయాలు చెప్పింది అసలు? మాకేం చెప్పలేదు సార్. మాకు అయితే మేము ఆ సాయంత్రం 6:30 దాకా మంచిగా ఆడుకున్న పిల్లని పైకి వెళ్ళి తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళి అవి పెట్టి దాన్ని ఆగం చేసి కింద ఎత్తేసిండు, కానీ అప్పటిదాకా మాకు తెలియదు, ఆమె జారి పడ్డది అనుకున్నాం. తర్వాత మేము వచ్చి చూసేవారికి ఆమె సో వచ్చి పలానా మనిషి ఇట్లా చేసిండు, నన్ను ఇట్లా ఎత్తేసిండు అని చెప్పాకనే మాకు అన్ని తెలిసింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత అందరికి వచ్చారు సార్. మాకు తెలిసింది ఇంతవరకు. ఇక అంటే పాప ఆడుకుంటూ 4th ఫ్లోర్ నుంచి కింద పడిపోయిందని మీరు అనుకున్నారు, వెంటనే ఏ ఆసుపత్రికి చేర్పించారు? బయట ముందు బొక్కల హాస్పిటల్లో తీసుకుపోయాను. ఆ తర్వాత వాళ్ళు ఆరోగ్య హాస్పిటల్లో పంపించారు. ఆ నుంచి ఆరోగ్యం నుంచి మళ్ళీ మమతాలకు తీసుకొచ్చారు. మమతాలనే అమ్మాయికి సో ఇచ్చాక అమ్మాయి పలాని ఏందని విమర్శగా అడిగాక మాకు సాహిబ్ గారు నన్ను ఇట్లా తీసుకెళ్ళిండు, ఇట్లా చేసిండు, నన్ను దేశపోయి గోడ మీద నుంచి ఎత్తేసిండు, ఆ గోడ అవతల ఎత్తేసిండు, నాకు ఇక ఏం సోయలేదు అని చెప్పేసింది. అంటే 6వ తేదీన మీరు హాస్పిటల్లో చేర్పించి చికిత్సను అందించారు. పాప ఎప్పుడు కోలుకుంది? ఈ విషయాలను ఎప్పుడు మీకు చెప్పింది? నిన్న సాయంత్రం మొత్తం చెప్పేశారు సార్. మాటలు చెప్పారు. వాళ్ళు చెప్పినాకనే పోలీసు వాళ్ళు వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చి అన్ని చేశారు. ఇప్పుడు పాప పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడెక్కడ గాయాలు? పాప పరిస్థితి బొక్కలు ఎరిగినాయి, ఎముకలు ఎరిగినాయి, నడుము ఎరిగింది, చేతులు ఎరిగినాయి. అమ్మాయి లేచి నడిచేటట్టు లేదు, బతికిద్దా చచ్చిపోయిద్దా తెలియని పరిస్థితిలో ఉంది. మాకు ఏ అర్థం కాకుండా డాక్టర్స్ ఏం చెప్తున్నారు? మాకు డాక్టర్లు కూడా ఇంతవరకు మేము ఆడపిల్లలే ఉన్నారు, పైకి మమ్మల్ని రానియలేదు, మేము చూడలేదు, మేము పోయి అడగలేదు. నాకైతే తెలియదు. మా పిల్లగాళ్ళు అడుగుతున్నారు, చెప్తున్నారు, వాళ్ళే చేసుకోవాలి సార్. ఆ నిందితుడు అసలు ఆ పాపని ఎప్పుడు తీసుకెళ్లాడు? ఈ విషయాలను ఎప్పుడు తెలిసాయి? అతను సాధారణంగా అందరితో బాగానే ఉంటాడా? ఇలాంటి అఘాయిత్యం చేస్తాడని అసలు ఎవరైనా ఊహించారు? అసలు ఇంతకుముందు అందులో పెయింటింగ్ చేసే పని వాళ్ళని కూడా కొట్టిండు సార్. ఆ పైన 4వ ఫ్లోర్లో పెయింటింగ్ చేసుకుంటే వాళ్ళు ఉంటే ఆ పని వాళ్ళని కూడా కొట్టిండు, చికాకు చేసి వాళ్ళని ఎల్లగొట్టి చేసేటండు. ఆ ఇంటి ఓనర్ కూడా వచ్చి ఆ మీద గొడవలు పెట్టారు, అరుచుకున్నారు, చేశారు. ఇక తర్వాత వీళ్ళు 4 రోజులు మంచిగా ఉన్నాడు. పిల్లగాళ్ళు ఆడుకునే పిల్లని తీసుకొచ్చి ఇట్లా పెట్టి అట్లా పెట్టి ఈరోజు శనివారం సాయంత్రం 6 గంటలకి ఈ పిల్లని చంపడానికి ట్రై చేసింది సార్. బాధిత బాలిక వేసవి సెలవుల కోసం మీ ఇంటికి వచ్చి, మా ఇంటికి బడి సెలవుల కోసం మా తాతగారు అని నా ఇంటికి వచ్చి నా దగ్గర 10 రోజుల నుంచి ఉన్న పిల్లని ఆదివారం సాయంత్రం 6 కింద పడేసింది సార్. చచ్చిపోయే టైంలో పిల్ల బతికి ఉండి భగవంతుడు ఉండి బతికిచ్చి ఆ నిజం నా నోటితోనే చెప్పించిండు సార్. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే మరణ వాంగ్మూలాన్ని కూడా ముందస్తుగానే రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. స్థానిక న్యాయ సేవా అధికారులు కూడా ప్రస్తుతం ఆ పాపతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు 45 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. ప్రస్తుతం అతనిపై కేసు నమోదు చేసి 2 టౌన్ పోలీసులు అతన్ని మరికొద్ది సేపట్లో రిమాండ్ కూడా చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచుగా చోటు చేసుకుంటున్నప్పటికీ 12 ఏళ్ల బాలికపై ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి వ్యక్తి ఇటువంటి దురాఘాతానికి పాల్పడడం మాత్రం అందరినీ కూడా ఆందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం ఖమ్మం 2 టౌన్ పోలీసులతో పాటు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి ప్రస్తుతం ఈ కేసును పరిశీలిస్తున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. మరికొద్ది సేపట్లోనే నిందితుడిని రిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు. శరీరంలోని చాలా వరకు అవయవాలన్నీ కూడా దెబ్బతిన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఆ చిన్నారి కోసం ఆ బాధిత సంఘాలు కూడా, కుల సంఘాలు కూడా ఈ అంశంలో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఆ బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ బాధితురాలికి వైద్య చికిత్సను కూడా అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దామన్నా. అసలు ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచు జరుగుతున్నాయి, కానీ ఖమ్మంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం అయితే బాధాకరం. అదే అపార్ట్మెంట్లో ఉంటూ ఒక వాచ్మెన్కి సంబంధించినటువంటి మనవరాలపై ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాన్ని ఏ విధంగా చూడాలి? ప్రస్తుతం నిందితుడిని మరికొద్ది సేపట్లో రిమాండ్ చేయబోతున్నారు. నిజంగా న్యాయం జరుగుతుందంటారా ఈ విషయంలో? నమస్కారం, నా పేరు ముదిగొండ రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను రజక వృద్ధుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. వాస్తవానికి ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయి అనేది కూడా వైఫల్యంగా ప్రభుత్వంగా చెప్పాలి. వాస్తవానికి మా రజకుల మీదనే ఇటీవల అనేక రకాల జరిగినాయి. దీంట్లో భాగంగా ఇది కూడా జరిగిందని మేము భావిస్తున్నాం. వాస్తవానికి రజకులు అనే మా కులాన్ని చాలా చులకనతనంగా చూస్తున్నారు. మా మీద జరిగిన సంఘటనల్ని బహిర్గతం చేయడానికి కూడా మీడియా వీళ్ళందరూ ముందు వచ్చినందుకు చాలా సంతోషకరం. కానీ ఇవాళ జరిగిన సంఘటన చూస్తే బాధ్యుడు తాతగారు మా ఊరి అశ్వాపురం మండలానికి సంబంధించిన గత 5-6 నెలల క్రితం ఈ G5 అపార్ట్మెంట్ రాయపర్తి నగర్ దాంట్లో పనిచేయడం జరిగింది. దాంట్లో బాధ్యతగా ఆయన మనవరాలు అట్లా ఉండటం, సెలవును గడపడే పొజిషన్లో ఈ మనవరాలు కింద వీళ్ళు చేసుకునే పని వాళ్ళు గ్రహించకపోవడం వల్ల 2వ ఫ్లోర్లో ఆడుకుంటుందని వీళ్ళు అనుకున్నారు. కానీ అప్పటికే కన్నేసిన ఒక కామాంధుడు రాక్షసులాగా ప్రవర్తించి ఆ అమ్మాయిని 4వ స్టేజ్కి తీసుకెళ్లటం, తను చేయరాని పనులను చేసి మా మహమ్మద్ గౌస్ అనే ఒక వ్యక్తి అతి కీలకంగా పాశవికంగా ఒక మైనర్ బాలిక 12 సంవత్సరాలు అనే ఒక సెన్స్ లేకుండా ఆమె మీద ఒక పశువులాగా ప్రవర్తించి అత్యాచారం చేసి ఈమె కిందికి వదిలేస్తే తల్లిదండ్రుల కన్నా బయట వాళ్ళకి చెప్తాను ఒక ఆందోళనతోని ఆ అమ్మాయిని 5 అడుగుల పైగా
అపార్ట్మెంట్కి ప్రహరీ గోడ ఉంటుంది, అంత ఎత్తు నుంచి ఎగిరి అవతలకి నెట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవాలుగా ఎవరైనా పాప జారిపడ్డది అంటే అక్కడ పడ్డకాడ స్లిప్కాయ అక్కడి వరకు పడింది, కానీ ఒక పారి గోడ అవతల జంప్ అయి పడిందంటే ఎంత బలంగా తను కోపంగా ఇసిరేసిండని అర్థం చేసుకోవాలి. అంతటి క్రూరత్వంగా వ్యవహరించిన వ్యక్తిని ఖచ్చితంగా కస్టడీలో తీసుకోవాలా, మూర్ఖంగా ప్రవర్తించే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి. అటువంటి వాళ్ళని ఈ సమాజంలో తిరిగిరేయకూడదని చెప్పేసి ఈ ప్రభుత్వం బహిరంగ ఊరి తీసినా కూడా ప్రజలు కోరుకునే పరిస్థితి ఉంది. మరి ఒక మైనర్ బాలికల్ని ఈ విధంగా వేధించడం అనేది సరే కాదు. ఇదే అటువంటి కామందుకుని వదిలిపెట్టేదే లేదు. సమాజంలో ఇట్లా తిరగనిస్తే చెడపూరిగా రేపు సమాజాన్ని ఇంకా నాశనం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అటువంటి వాటిని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రస్తుతం బాధితురాలు తల్లి కూడా నాతో ఉంది. ప్రస్తుతం తల్లితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నీ బిడ్డకు వచ్చినటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇటువంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయి, కానీ మన ప్రాంతంలో చోటు చేసుకోవడం నేను ప్రశ్నించడం కూడా నాకు బాధ అనిపిస్తుంది. పాప ఏమంటుంది? పాప బాధపడుతుంది సార్. అసలు మొత్తం విరిగిపోయి మంచాన ఉంది, ఆయాసపడుతుంది. పాప ఏమంటుందంటే నిన్నటిదాకా ఆడుకుంటా పడ్డా అన్నది. ఎవరో వచ్చి చెప్తే కానీ మా పిల్ల గోడ అవతల పడ్డదని మాకు తెలియదు సార్. పోయి చూస్తే అక్కడ ఉన్నది మా పిల్ల. పోయి చూస్తే చేతులు కాళ్ళు అన్నీ అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. అన్నీ ఇరిగిపోయిన, ఎన్నుపూసి ఇరిగింది, ఊపిరితిత్తుల గాలి తీసుకోలేకపోతుంది, మొత్తం కడుపులో మొత్తం బ్లీడింగ్ అవుతుందండి. పాప పరిస్థితి చాలా బాధగా ఉంది సార్, మంచాన పడి ఉంది. పాప కోలుకుంటుందని డాక్టర్లు ఏమన్నా ఒక ఆశ కల్పిస్తున్నారా? కనీసం చికిత్స మంచిగా బోండి అంటున్నారు సార్. హైదరాబాద్ బోండి నిమ్స్ హాస్పిటల్కి పోయి అక్కడ వైద్యం చేయండి, ఇక్కడ చాలా కష్టం, నడుముల వెన్నుపూస మొత్తం విరిగింది, పాప క్రిటికల్గా ఉంది అంటున్నారు సార్ డాక్టర్స్. మీరు ఏం చేస్తుంటారు? ఏం పని చేస్తుంటారు? కూలికే పోతామని నేను. వేసవి సెలవుల కన్నా అమ్మాయిని ఇక్కడ వదిలేసి వెళ్ళారా మీరు కూడా అందరూ కలిసి? అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ నాన్న వాచ్మెన్కి పనిచేస్తారు. పాప నేను అమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకు వచ్చింది పాపని అక్కడ ఉంటున్నాం మేమిద్దరం. పాప ఈలోపు ఒక వారం కిందట పాపని ముట్టుకోవడం, చేతులు వేయడం, నడుము పట్టుకోవడం ఇట్లా చికా చేసిండు. అయితే ఎందుకమ్మా తాత వాళ్ళు వాచ్మెన్ పని చేస్తున్నారు, మన పరిస్థితి బాగాలే, మనకెందుకు పెద్దవాళ్ళతో చెప్పిందమ్మా? ఆ పాప చెప్పిందా నీకు? చెప్తే నేనే వద్దు అని భయం వేసి మాకు పెద్దలతో గొడవ ఎందుకని నా పాపని వద్దులేమ్మా మన ఇంటికి మనం వెళ్ళిపోతాం 4 రోజులు అయితే అని నేను చెప్పాను సార్. తర్వాతకి రేపైతే వెళ్ళిపోతాం అనే టైంలో ఇలా జరిగింది సార్. ఇట్లా చేసిండు. పాప చెప్పింది సార్ మొత్తం. నాకు కూడా నాకు చెప్పలే, నాకు చెప్పడానికి భయపడి మా అన్నయ్యని పిలిచి, మా అన్నయ్య వాళ్ళ మామయ్యకి మేనమామని పిలిచి చెప్పింది సార్ ఇట్లా సంగతి అని మా అన్నయ్యకి. అప్పటిదాకా కూడా నాకు నా బిడ్డ ఇట్లా అయిందని నాకు తెలియని కూడా తెలియదు సార్. ఇవాళ చూస్తే నా బిడ్డ పరిస్థితి చాలా బాధగా ఉంది సార్. నా పిల్లని ఆదుకోవాలి సార్. నా పిల్ల ప్రభుత్వం సాయం చేయండి సార్. నా పిల్ల మంచాన పడింది, చాలా బాధపడుతుంది సార్. నాకు అంటే డబ్బులు లేవు, నాకు పెట్టుకునే స్తోమత కూడా లేదు సార్. నాకు 3 బిడ్డలు. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి సార్ మమ్మల్ని. ప్రస్తుతం ఆ తల్లి ప్రశ్నిస్తుంది, మరి ప్రభుత్వం నుంచి ఎవరు స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఇటువంటి ఘటన జరగడం నిజంగా అందరినీ కూడా ప్రస్తుతం చలించి వేస్తుంది. ఆ తల్లి పడుతున్నటువంటి బాధను కూడా ఎవరు తీర్చలేండి. ప్రస్తుతం అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, మీడియా కూడా వస్తుంది, ప్రశ్నిస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఈ సమస్యకు పరిష్కారం మాత్రం ప్రభుత్వమే చూపించాలి. కాబట్టి ప్రభుత్వం నుంచి ఎవరు స్పందిస్తారనేది మాత్రం ప్రస్తుతం అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అటువంటి దుర్మార్గుని, కామాంధుని ఖచ్చితంగా ప్రజలందరి సమక్షంలోనే ఎన్కౌంటర్ చేయాలని కూడా కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇటువంటి నిందితులపై కఠిన శిక్షలు విధించాలి. ఆ చిన్నారితో అతడు అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి సమయంలోనే ఆ చిన్నారి కూడా వచ్చి తల్లికి చెప్పింది, అమ్మ నన్ను ఇలా ఒక అతను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను అక్కడిక్కడ తడుముతున్నాడని చెప్పింది. ఆ తల్లి కూడా ఆర్థికంగా బ్రతకడం భారమైనటువంటి తరుణంలో తండ్రి వద్దకు వచ్చింది. వేసవి సెలవుల కోసం ఒక 4 రోజులు ఉండి వెళ్ళిపోదామమ్మా, ఏ ఇబ్బంది ఉండదని చెప్పింది. కానీ ఆ చిన్నారిని మాత్రం కన్నేసినటువంటి ఆ దుర్మార్గుడు మాత్రం ఆ చిన్నారిని వదిలిపెట్టలేదు. ఆ చిన్నారి జరిగిన విషయాన్ని అంతా కూడా తల్లిదండ్రులకు లేదంటే కుటుంబ సభ్యులకు చెబుతుందన్నటువంటి ఒక భయంతో కావచ్చు, ఇతరత్ర వాడికి ఉన్నటువంటి ఒక మూర్ఖపు కిరాతకపు ఆలోచనతో కావచ్చు ఆ చిన్నారిని 4th ఫ్లోర్ నుంచి కిందకి పడేశాడు. ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితికి చేర్చాడు ఆ దుర్మార్గుడు. ప్రస్తుతం ఆ దుర్మార్గుడిపై కేసు నమోదు చేశారు, పోలీసులు రిమాండ్ చేశారు. కానీ ఇది న్యాయ వ్యవస్థ కూడా దీన్ని క్షుణ్ణంగా గమనించాలి. ఆ పసిపాపకి ఏం తెలుసు? 12 ఏళ్ల వయసున్నటువంటి పాపపై ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలకు, ఇటువంటి దుర్మార్గపు పని చేసినటువంటి సదరు వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో సమాజమే అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీడియా తన వంతు బాధ్యతగా ఇటువంటి
అనేటువంటి అంశాలను కవర్ చేస్తున్నప్పటికీ కొన్ని పరిష్కారాలు మా చేతిలో కూడా ఉండవు. సో సమాజం స్పందించాలి, న్యాయ వ్యవస్థ స్పందించాలి, పోలీస్ వ్యవస్థ స్పందించాలి. కేసులు నమోదు చేయడం, రిమాండ్ చేయడం, మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం, ఇటువంటి దుర్మార్గాలు ఎప్పుడు నిత్యకృత్యంగా జరుగుతున్నటువంటి ఇటువంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. కానీ దీనికి ఒక సొల్యూషన్ అంటూ ఖచ్చితంగా దొరకాలి. ఇటువంటి నిందితులపై కఠిన శిక్షలు ఇప్పటికైనా విధించాల్సిన అవసరం ఉంది. తక్షణమే 3 మంత్రుల ఇలాకాలో జరిగినటువంటి ఈ ఘటనకు 3 మంత్రులు బాధ్యతగా ప్రస్తుతం ఆ చిన్నారికి వైద్య చికిత్స అందించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా అందించాలని చెప్పి సుమన్ టీవీ కూడా డిమాండ్ చేస్తుంది. ఇది న్యూస్ జకీర్తో ఉదయ్, సుమన్ టీవీ, ఖమ్మం.